మముడి కోలాల మీన మబ్బులేమో నిలిసిన ఈరోజు నిజంగా నేను చాలా జోష్ మీద ఉన్నా. మనసులు ఎవ్వారి మీదనే జవ్వ మనసులు ఎవ్వారి మీదనే. బాయిలోనే బల్లి పలికే అనే పాటను మరవక ముందే నాగవ్వ ఈరోజు అద్భుతమైన పాటతో మళ్ళీ మన ముందుకు వచ్చేసింది. యాపతి ఎవ్వారి కోసమే జవ్వ యాపతి ఎవ్వారి కోసమే. ఎక్కడో ఒక చిన్న గ్రామంలో 4 గోడల మధ్య తన ప్రతిభను అంతం చెయ్యకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయగలుగుతున్నారంటే ఇంతమంది కలిస్తేనే అది సాధ్యమవుతుంది. మముడి కోనాల మీన మబ్బులేమో నిలిసినాయి, మముడి కోనాల మీన మబ్బులేమో నిలిసినాయి, మనసులు ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ మనసులు ఎవ్వారి మీదనే. యాపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ సోపతి యాపతి కోసమే. తన ప్రతిభను ఎంత అద్భుతంగా మీ ముందు పెట్టాలో అంత అద్భుతంగా డైరెక్టర్ శేఖర్ వైరస్ గారు కావచ్చు, హమారా విలేజెస్ ప్రొడ్యూసర్ గారు కావచ్చు, తన కొడుకు సపోర్ట్ కావచ్చు. 4 to 5 lakhs బడ్జెట్ అనుకున్న టైంలో శేఖర్ వైరస్ ఒక చిన్న హుక్ స్టెప్ లాగా రిలీజ్ చేసిన ఒక రీల్ ని. షూటింగ్ కన్నా ముందే ఒక 1000+ రీల్స్ వచ్చేసినాయి. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. 12 రోజులైంది. అక్షరాల 69 లక్షల మంది వీక్షించారు ఆ వీడియో. అంత సపోర్ట్ వలన మీరు అంత తెలిసిన వాళ్ళు అయ్యారు. మేమేమో మీరు మెరక సారు అమ్మ నువ్వు నన్ను సార్ అనకు తల్లి తెల్ల తెల్లటి అంగీకి అత్తరు కొట్టి బాప అంటాడు ఇంకా మంచిగా వాడాలి అంటే మీరు వాడుకోరు మరి. యాపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ. ఇప్పటి కాలంలో జర హీరోలు సెలబ్రిటీలు అనేసరికి వాళ్ళని మనం ఇట్లా చూస్తుంటాం. మరి అమ్మాయిలు సినిమాలలో వస్తారు ఓ కథ అని. ఈ రోజు మన పక్కన ఉన్న వాళ్ళు మనోరోలే హీరోలు అవుతుంటే దానికన్నా ఆనందం ఇంకేముంది. తమ్మి సాపట్ల వాళ్ళ అమ్మా బాగా నేర్చినావు నువ్వు మాటలు. అమ్మో అయితే అవ్వ ముందు ఏం చేసావా నువ్వు? చిన్నగా ఉన్నప్పుడే పాటలు ఇక ఇప్పుడు బతుకమ్మ గాని ఆముడు గాని చీర కట్టితే గాని ఇట్లా పాన్ పేసినా గాని లగ్గలక ఇట్లా వాడును అంటే ఇక సరస్వతి తల్లి ఎట్లా అబ్బిందో ఇక తాపకోట ఎక్కువనే వాడతా కానీ తక్కువనైతే వాడు. అప్పటిదప్పుడే టూన్ తయారు చేస్తా, కాకపోతే అప్పటిదప్పుడే మర్చిపోతా. శూన్యకే లేవు కానీ లోపల చాలా ఉన్నది. అయితే సముద్రం ఉన్నది లోపల. తెలంగాణ మాటని ఆశని మిస్ అవుతున్నారు. వీళ్ళ ద్వారా వింటుంటే గుండెలు నిండుతున్నాయి. వాళ్ళు ఏమంటాను మీ జైతాల వాళ్ళకి మంచిగా వస్తాయి అంటాను. ఎప్పుడైనా ఇన్సల్ట్స్ అయినాయా ఇండస్ట్రీలో? ముదుగాలు నేను అందులో హెల్మెట్ అయినా సారు అనిత టీవీలో సారంగా దరి అయితే 4 పాటలు అన్నాక నన్ను బాగా హెల్మెట్ చేసిన వాళ్ళు అంటే నేను ఒక కాకి లెక్క అయిపోతే వాళ్ళు ఒక కంజూరు లెక్క అయిపోయి బాధ అనిపించేసిన నాని. 6 చేతులున్నా గానీ ఆదుకోను చేయరదమ్మా. బయటికి పోయి వాళ్ళు వీళ్ళు నిన్ను ఫోటోలు దిగుతుంటే ఏమనిపిస్తుందమ్మా? ఏం మంచిగా అనిపిస్తుంది కానీ బాగా దిగ బుద్ధి కాదు. బట్ట తలకాయ ఉన్నది కదా. ఈ రోజు బాయిలోనే బల్లి పలికే నిజంగా ప్రపంచ వ్యాప్తంగా ఇట్లా అల్లాడిస్తున్నది. బాయిలోనే బల్లి పలికే బండసారం చిలలొదిలే బాయిలోనే. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. బాయిలోనే బల్లి పలికే అనే పాటను మరవక ముందే నాగవ్వ ఈరోజు అద్భుతమైన పాటతో మళ్ళీ మన ముందుకు వచ్చేసింది. ఈరోజు నిజంగా నేను చాలా జోష్ మీద ఉన్నా. ఎక్కడో ఒక చిన్న గ్రామంలో 4 గోడల మధ్య తన ప్రతిభను అంతం చెయ్యకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయగలుగుతున్నారంటే ఇంతమంది కలిస్తేనే అది సాధ్యమవుతుంది. అందరికి నమస్తే. నమస్తే. అయ్యా నువ్వే పాటలనేమో జోరు ఉంటావు, ఈడనేమో కల్లా కూర్చునేమోమా. చలో పాటతోటి మొదలు పెడదామా? పాటతోటి మొదలు పెట్టామా? మముడి కోనాల మీన మబ్బులేమో నిలిసినాయి, మనసులు ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ మనసులు ఎవ్వారి మీదనే. యాపకొమ్మల మీన పొద్దులేమో గూకినాయి, యాపతి ఎవ్వారి మీదనే ఓ భూజవ్వ యాపతి ఎవ్వారి మీదనే. మమ్మల్ని నువ్వు మరవనిస్తలేవు.
నువ్వు ఇట్లా మరుస్తున్నావో లేదో ఇంకో పాటతో మళ్ళీ ముందుకు వస్తున్నావు అయితే హైలైట్ అన్న ఫస్ట్ మీ సెలెక్షన్ మీదేనా? అవునండి. అసలు అద్భుతమైన సెలెక్షన్. అండ్ తిరుపతి గారు, ప్రజలు ఇంత ఆదరిస్తున్నారు అమ్మని అంటే తనలో ఉన్న ప్రతిభ, అది ఎట్లా బయటకు వచ్చింది ఏంది అన్ని ముచ్చట్లు మాట్లాడదాం. అయితే అమ్మ ఈ పాట అసలు ఎక్కడ రాసినవా, పేపర్ పెట్టుకొని పెన్ను పెట్టుకొని, లేకపోతే ఇది అన్ని అప్పటి పాటలేనా? అప్పటిదప్పటి కానీ ఇక నేను ట్యూన్ ఇస్తే మా అబ్బాయి రాస్తాడా? మామిడి కొమ్మాల మీద పాట ఏ రోజు ట్యూన్ ఇచ్చినావు, ఏ రోజు రాసినావు? అవి మన సమ్మక్క పున్నానికన్నా ముందే రికార్డ్ అయి ఉన్నాయి 5-6 గాల. ఇక అప్పుడు మళ్ళీ పున్నం వచ్చి సమ్మక్క పాటలు మళ్ళీ శివరాత్రి వచ్చాయి. అవును, ఒకటి ఉన్నాయి. కానీ దాదాపు ఎన్ని రోజులైందండి? 12 రోజులైంది. 12 days అవుతుంది. 12 రోజులైంది. 69 లక్షలు. మీరు వింటున్నది నిజమే, అక్షరాల 69 లక్షల మంది వీక్షించారు ఆ వీడియోని. ఈరోజు బాయిలోనే బలిపలకే దాదాపు 100 మిలియన్లకు ఉన్నది, 10 కోట్లు, రైట్? ఇదేమో చూస్తే 12 రోజులైంది, దాదాపు 70 లక్షలు. సినిమాలకు ఏడా తక్కువ పోతలేరు మీరు, సినిమాకు మీకు ఎక్కడ తక్కువ లేదు. ఇదంతా ఎవరి వల్ల సాధ్యం అవుతుందంటే తెలంగాణ యాసను బయటికి తీసుకొచ్చి ఆ తెలంగాణ యాసకు ఒక విలువనిచ్చిన కేసీఆర్ ఒక ఎత్తు అయితే, ఇలాంటి పరిస్థితులలో ఇగో మేము కూడా ఉన్నాం, మేము కూడా పాడతాం అని చెప్పి ఇక ముందుకు వస్తున్నా నాగవాలంటూ అంతా మీ సపోర్ట్ల వలన మీరు అంత తెలిసిన వాళ్ళు అయ్యారు. మేమేమో మీరు రమ్మన్న కొద్దీ చేయి పట్టుకొని తీసుకుపోయినట్టు నాకేమేరక సారు. జనం అంతా పాస్ అయిందంటేనే పాస్, జనం అంతా చూస్తేనే అది మనం ఒక్కరం చూస్తే. అమ్మ నువ్వు నన్ను సార్ అనకు తల్లి, నీ దగ్గర ఉన్న ప్రతిభ మాకు మేము చూస్తే అసలు మా కన్ను నిండుతున్నాయి. అసలు ఏమైందంటే ఒక రోజు ఈ పాట విన్నా నేను. ఓకే, పాట విన్న తర్వాత పాట అంతా నేను వాస్తవానికి ఇన్స్టాలోనే విన్నా. అవును, ఆ శేఖర్ వైరస్ గారు ఒక సాంగ్ ఒక స్టెప్ చేస్తుంటే అది ఏదో చూసిన, అరే పాట బాగుంది, రిలీజ్ అవుతుందేమో అనుకున్నా. 1 day రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన పాట కూడా ఇన్స్టాగ్రామ్ లోనే విన్నా. అవును, చెవులకి వెళ్ళి పోతలేదు, నోట్లకి వెళ్ళి. నేను ఏదో నొట్టిగా కూర్చుంటే కూడా అది వెళ్ళిపోతుంది అనమాట. అయితే పాట వచ్చిన తర్వాత పాటను ఫుల్ వీడియో చూస్తే అమారా విలేజెస్ లో అసలు ఎంత అద్భుతం అంటే నిజంగా సినిమాకి ఎక్కడ తగ్గలేదు. ఎన్ని లక్షల ఖర్చు అయిందని అడిగితే గలీజ్ ఉంటుంది కానీ అడుగుతా, ఎన్ని లక్షలు ఖర్చు అయిందన్న అంటే మామూలుగా నియర్ అబౌట్ 10 వరకు అయ్యింది. 10 లక్షల వరకు అయ్యి ఉంటుంది. ఒక 4 to 5 lakhs బడ్జెట్ లో ఫినిష్ చేద్దాం అనుకున్నాం. సో 4 to 5 lakhs బడ్జెట్ ఫినిష్ చేసిన తర్వాత అనుకున్న టైంలో శేఖర్ వేరస్ ఒక చిన్న హుక్ స్టెప్ లాగా రిలీజ్ చేసిన ఒక రీల్ ని. షూటింగ్ కన్నా ముందే ఒక 1000+ రీల్స్ వచ్చేసినాయి. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, 1000 మంది ఆ పాట అప్పటికి రీల్ చేసేసిరు. ఏది పెట్టినా మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. జస్ట్ 1 day 1.5 million, 2 million, 3 million అట్లా మినిమం పోతున్నాయి ఏ రీల్ అయినా. ఇది బాగుందని శేఖర్ వైరస్ మాస్టర్ ఏమన్నారంటే, తిరుపతి మేము డిస్కస్ చేసినాం, అరే పాట మంచిగా ఉంది కదా మళ్ళీ ఇట్లా మనం సపోర్ట్ చేద్దామని. అంటే ఆయన నేను ఇద్దరం కలిసి ఏం కాదు పాట మంచిగా ఉంది, మళ్ళీ బాయిలోని బల్లి పలికే తర్వాత వస్తున్న సాంగ్. అవును, అంటే ఇప్పుడు అమ్మ అంచనాలు కూడా ఎట్లుండాలి, అందరు జనాలు ఎక్కువ చూస్తారు కదా ఉండాలి. సో అప్పుడు అమ్మను తగ్గియొద్దు ఆ పాటను, అది కూడా వీళ్ళ పాటనే, అవును ఇది కూడా వాళ్ళ పాటనే. సో ఆటోమేటిక్ ఏంటంటే కొంచెం రిస్క్ చేద్దామని అన్నాం. శేఖర్ వైరస్ ఓకే అన్నారు. సో అందరి సహకారంతో లైటింగ్ డిపార్ట్మెంట్స్ అన్ని కొంచెం ఫస్ట్ 12 members తోటి ఉండే బ్యాక్గ్రౌండ్ లో, తర్వాత ఒక 100 members వరకు అయ్యారు. అంటే జూనియర్ ఆర్టిస్టులు, తర్వాత ఈ మూవీ కార్డు ఉన్న డాన్సర్స్, తర్వాత ఫోక్ డాన్సర్స్. దాంతో పాటు నాగదుర్గ కూడా కొంచెం మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. సో పాట పాడిన మధుప్రియ అయి ఉండొచ్చు, రాసిన కమల్ ఇస్లావత్ అయి ఉండొచ్చు, మ్యూజిక్ అందించిన కళ్యాణ్ కీస్ అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు డిఓపి అయినా, కమలీ పటేల్ అయినా, మహేష్ అయినా, వీళ్ళందరూ సహకారంతో ఏకమై చేసిర్రు. అందరూ అసలు జానపద సత్తా ఎందుకు చూపించారు అంటే మిగతా పాటల కన్నా ఇప్పుడు నాకు వీళ్ళు నచ్చింది ఏం చెప్పాలా, ఇందులో మీరు చూడండి ప్రతి పదంలో తెలంగాణ యాస భాష పర్ఫెక్ట్ గా పడింది. సో మిగతావి ఏంటంటే కొంచెం వేరే టచ్ ఇట్లా టచ్ వస్తుంది, కానీ ఈ పాట అట్లా లేదు. యాపతి సోపతి ప్రాపర్ తెలంగాణ యాపతి సోపతి. చాలా మంది మాకు కామెంట్స్ కూడా ఎంత బాగా వస్తున్నాయి అంటే వాళ్ళు వర్ణిస్తున్నారు సాంగ్. అది ఒక్కొక్క కామెంటేటర్ నేను ఏమనుకుంటానంటే ఒక్కొక్క కవిలాగా వర్ణిస్తున్నారు దాన్ని. సో మాకు -0% నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, చాలా హ్యాపీగా అనిపించింది. వండర్ఫుల్. అయితే అవ్వ ముందు ఏం చేసావా నువ్వు? ఏం చేయలేదు సార్, అంటే ఇంట్లోనే కూర్చొని ఫార్మర్ ప్రాపర్ రైతు కుటుంబమే కదమ్మా? రైతు కుటుంబమే కానీ బాబు ఖర్చు కల కానీ మాకు ఎవరికి రాదు, కానీ అది గింత మంచిగా వస్తుందా నాకు అనుకున్నా. అంటే నేను ఎందుకు అడుగుతున్నది అంటే ఎంత అందాన్ని ఉంటుండే ఒక టైంలో ఇంట్లో ఒక రైతుగా నువ్వు అప్పటికి ప్రజలకు తెలియనప్పుడు, తిరుపతి చిన్నగా ఉన్నాడు, ఎంత అందాన్ని ఉంటుండే నెలకి నీకు? చిన్నగా ఉన్నప్పుడే పాటలు ఇక ఇప్పుడు బతుకమ్మ కానీ
ఆముడు కానీ చీర కట్టితే కానీ గిట్లా పాన్ పేసినా కానీ లగ్గాల కాడ అట్లా వాడుతుంది. పాడుతుండే. ఇక వాడుతున్నా అంటే ఇక సరస్వతి తల్లి ఎట్లా అబ్బిందో ఇక తాపకోట ఎక్కువనే వాడతా కానీ తక్కువనైతే వాడాలి. అప్పటిదప్పుడే టూన్ తయారు చేస్తా, కాకపోతే అప్పటిదప్పుడే మర్చిపోతా. శూన్యకే లేవు కానీ లోపల చాలా ఉన్నది. అయితే సముద్రం ఉన్నది లోపల. కానీ చూడు అప్పుడే పెద్దోళ్ళు అంటే పెద్దోళ్ళే, ఎంతేమున్నా సరస్వతి తల్లికే, నాదేం లేదు అంత తల్లి. మరి అయినది ఆమె లేదేంది మాదే ఉన్నది, కలమ్మ తల్లి. నైస్. దేవుని దేవలన్న అద్భుతం అమ్మ, అద్భుతం. అయితే తిరుపతి మీరు డైరెక్టర్ అని చెప్పి విన్నా కదా, ముందు మీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఏందా యూట్యూబ్ ఛానల్ పేరేంది? సిఎంఎస్ ఛానల్. సిఎంఎస్ ఛానల్ పేరే సిఎంఎస్. ఓకే, నువ్వు ఇంట్లోకి ఎట్లా వచ్చినావు ఫోక్లకి? ఫస్ట్ నుండే మనం స్కూల్ ఏజినప్పటి నుండే మనకు కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉండే. అన్నయ్యతోనే ఎక్కువ వచ్చింది. మల్లేష్ అన్నయ్య పేరు. ఫస్ట్ అన్నయ్య మనకేంటంటే కొంచెం మూవీస్, సీరియల్స్ ఈ టైప్ ఆఫ్ ఉంటుండే. తర్వాత అంతా ఇక ఫోక్ జోనర్ అయిపోయింది. ఫోక్ కూడా ఇష్టమే. అన్న స్టార్ట్ చేసిండు సిఎంఎస్ అనే ఛానల్. బయట వాళ్ళతో పాడించడం ఎందుకు, ఒకసారి అమ్మని కూడా ట్రై చేద్దాం. కనకవ్వ పాడింది కదా, కనకవ్వ పాడిన తర్వాత అమ్మ కూడా చాలా సాంగ్స్ పాడుతుంది. అమ్మని ఎందుకు పాడియద్దు, ఒకసారి అమ్మతో కూడా ట్రై చేద్దామని చెప్పేసి అన్నయ్య నేను తిరుపతి రెడ్డి అనే ఒక సాంగ్ ఫస్ట్ రాసినాం. మేము అన్నయ్య నేను ఇద్దరం రాసినాం. రాసిన తర్వాత అది కూడా 1 చేంజ్ పోయింది మిలియన్. మంచి జిఎల్ నామదేవ్ అన్న. ఓకే, అమ్మకు మంచి గ్రాఫిక్ పవర్ ఉంది, చాలా బాగా పాడుతుంది, ఇట్లనే కంటిన్యూ చేయండి అని చెప్పేసి అన్నాడు. దాని ద్వారా ఒకటి పాడుకుంటారు. చూసిరా ఈరోజు నీ ఇద్దరు కొడుకులు బంగారాలు ఒక ఆలోచన ఎంతవరకు తీసుకొచ్చింది. ఆ బంగారాలు ఇంటికాడికి వెళ్ళి ఇద్దరు తోలుతారు, వీళ్ళు అయ్యేపాటికనే ఈడు దాకా వస్తాను. అంతే కదా మరి. వాళ్ళు లేనిది నేను ఎక్కడికి వెళ్ళి పోతాను, నాకు ఈ బాధ. నువ్వు లేదు ఆడికి, వాళ్ళు ఎడికి వచ్చారు. వాళ్ళు ఏడికెళ్ళి వస్తారు కానీ కొద్దిగా వాళ్ళ మీ పలుకు వాడికి మాకు తేడా ఉండదు. ఏం తేడా లేదు, మీరు పెద్దోళ్ళు, మేము చిన్నోళ్ళమైన ఈరోజు ఎక్కడ కనుక అసలు మీకు అర్థమైతే లేదు. నేను పాడుతున్న పాట 200 పాట వెళ్ళిపోయింది. యూట్యూబ్ లో మాక్సిమం 100లో 80% సేకరణ సాంగ్స్ అమ్మకి వచ్చిన సాంగ్సే. కానీ మనం ముందు సేకరణ అంటే అప్పటి పాటలు తీసుకోవడం అంటే పబ్లిక్ అర్థం కాదు కాబట్టి అప్పటిదప్పుడే కైగడతా అన్నట్టు కట్టేస్తావు. బాగా తెలుగున్న జర్ర ఈ మధ్యన పుట్టింటే ఏమో వెళ్తుంటే ప్రపంచాన్ని, అప్పటి కాలంలో పుట్టే వెళ్తున్నావు. ఇంకా నాకు పెన్షన్ వస్తలేకపోయా, 52 వచ్చు. పెన్షన్ ఇప్పటికి వస్తలేదా? ఎన్నేళ్ళ నాకు తక్కువనే ఉండే 50 నిండింది. 50 నిండింది. ఇప్పుడు కాలంలో మాకు 50 వచ్చేసరికి నీ అంతా లేస్తామా కూర్చుంటామా? ఇలా కూర్చోమనగానే సుట్ట తిరిగి కూర్చుంటే అడుగుచ్చి మేము అంటాడు. మా అమ్మ అయితే మంచాలకి ఏం లేదు, ఏంది నాకు గుణ ఉరుకుతాను అటు ఇటు. మరి ఒక కడ కూర్చుంటే వాళ్ళు అది అవుతారంటే మంచాలకి వెళ్ళి కాలు కింద దాంతో తకిలీపు లాగా అంటాడు. నువ్వు మాట్లాడినా కూడా పాటలుగానే అర్థమవుతుంది మాకు. అయితే కానీ ఒక్కటైతే నిజం తిరుపతి గారు, ఆ రోజు నీకు మీ అన్నకి ఏం ఆలోచన వచ్చి ఆమెను బయటికి తీసుకొచ్చిరో కానీ ఒక చిన్న ఆలోచన ఈరోజు దాదాపు 100 మంది కళాకారులకు ఒక పూట తిండి పెడుతుంది. అవును. ఈరోజు తను పాడినటువంటి పాట, ఈరోజు మన పాట ఎంతమంది పనిచేస్తే ఆ పాట ముందుకు వచ్చింది అంటే అంతమందికి జీవనోపాధి కలిగింది. అంతమందికి జీవనోపాధి కలిగిందంటే అమ్మ కారణం. అమ్మని ఈడి దాకా తీసుకొచ్చిన మీ కారణం. ఆ చిన్న ఆలోచన ఈడి దాకా వచ్చింది. అయితే ఒక్కసారి ఆ బావిలోన బల్లిపలకి ఫోన్లో విని బోర్ కొట్టింది, నీ నోట్లకి వెళ్ళి వస్తారు ఇంకా డైరెక్ట్. అలా బాప అంటాడు ఇంకా మంచిగా వాడాలి అంటాడు. మీరు వాడిపోరు మరి ఊకే మంచిగా వాడాలి అంటే నా వల్ల కాదు, మీరు బాగున్నారు. బాయిలోనే బల్లి వలికే బండసారం చీలలు వదిలే బాయిలోనే ఆడకట్టు ఆడోళ్ళంతా తుడమెచ్చే సంబూరాలో వడకట్టు. మన పాటల మీకు బాగా నచ్చిన లిరిక్ ఏది? దీంట్లోన అంటే మనకి సిత్తం సిన్నోని మీదనే ఉంటది. సో మామూలుగా ఏంటంటే చిలుకలు వాలినాయి అట్లా, అది భలే అమ్మ అయితే భలే వాడింది అక్కడ. అయితే ఆ జోష్ లో డాన్స్ కూడా చేసింది ఆ రోజు. ఈ రోజు కూడా చేయాలి. మనసులు ఎవరి మీదనే మనసులు ఎవరి మీదనే లాస్ట్ లో ఎట్లా అసలు భలే అంటే రీల్ కూడా చాలా వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 10,000+ రీల్స్ అయిపోయినాయి.
అసలు మీ ఛానళ్ళ కాదండి, వేరే ఇన్స్టాగ్రామ్ పేజ్లల్లా మొత్తం మీ పాటలే. అవునవును. అసలు ఒక పాటని ప్రమోట్ చేసుకోవాలంటే పైసలు ఇచ్చి చేసుకునే పరిస్థితికి వెళ్ళి అవ్వ ఉందంటే కథం మా అవ్వ వచ్చింది, పాట వాడింది, దుమ్ము దులుపు. అంతకుముందు వేరే సాంగ్స్ కి ప్రమోషన్ చేయండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లా ఉందనంటే మీరు ఎప్పుడు వస్తారు అట్లా. అయితే అన్నకు నచ్చిన ఆ లైన్ ఒకటి. చింతా సిగురుల మీన సిలికలేమ వాలినాయి, చింతా సిగురుల మీన సిలికలేమ వాలినాయి, చిత్తము ఎవ్వారి మీదనే ఓ భూజవ్వ చిత్తము ఎవ్వారి మీదనే, బంతి పువ్వుల మీన బాసలేమ వాలినాయి, బంతి పువ్వుల మీన బాసలేమ పూసినాయి, బమలు ఎవ్వారి మీదనే ఓ భూజవ్వ బమలు ఎవ్వారి మీదనే. బాబా లోపలికి వెళ్ళి గొంతుల నుంచి వస్తున్నది, అది రాగమే అవుతున్నది, ఏం వచ్చినా కూడా రాగమే అవుతున్నది అట్లా. అయితే మీరు చెప్పండి, అమ్మ బాయిలోనే బల్లి పలికే ముందుకు అమ్మ ఒకటి, బాయిలోనే బల్లి పలికే తర్వాత అమ్మ ఒకటి. ఆ తేడాని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఊర్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ అవకాశాల సైడ్ చూసినా కానీ ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపించింది అన్న. ఈ బాయిలోనే బల్లి పలికే సాంగ్ 3 years బ్యాక్ రికార్డింగ్ అయిన సాంగ్. దామురెడ్డి అన్న డైరెక్టర్, మంగ్లీ మేడం, దామురెడ్డి అన్న వీళ్ళు రాక్షస కావ్యం అని ఒక మూవీ సాంగ్ కోసం పిలిచిండే. ఓకే, పిలిస్తే అందులో పెట్టడానికి, అందులో సెట్ కాక అందులో పెట్టలేదు. దీన్ని ప్రైవేట్ సాంగ్ చేద్దాము, మంచి ఇది ఉంటుంది, నీకు ఒక గట్టి హిట్ ఇస్తా, నేను మాట ఇస్తున్నా చూడ అని చెప్పేసి మంగ్లీ మేడం ఇద్దరు మాట ఇచ్చారు. ఇక వాళ్ళ బిజీ వలన, కొన్ని వాళ్ళ సినిమా షూటింగ్స్ వలన లేట్ 3 years అయిందన్న. అప్పటి వరకు అమ్మను చాలామంది అడిగారు. అంతకుముందు మూవీలో పాడింది, మంచి హిట్స్ ఉన్నాయి, 10 million 7 million ఇలాంటి హిట్స్ ఉన్నాయి. చాలామంది అడిగారు కానీ ఎక్కడ కూడా పాడనివ్వలేదు. ఎందుకంటే వెళ్తే గట్టి ఒక ప్రపంచానికి తెలియాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. 3 years వెయిట్ చేసిన. 3 years తర్వాత ఈ బాయిలోనే అనే సాంగ్ మంచి ప్రపంచవ్యాప్తంగా వలిగింది ఆ బల్లి అనేది. నిజం. దాని తర్వాత ఈ మామిడి కోణాల సాంగ్ కావచ్చు, ఈ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడుతుండే. ఎక్కడ పోయినా సెల్ఫీలు అడగడం. నిన్న శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్ అయింది. అయితే సోహెల్ అన్న వాళ్ళ మేనేజర్, అమ్మ షూట్ అయిపోయిన తర్వాత వెళ్తా అంటే వాళ్ళ మేనేజర్ని పిలిచి అమ్మ నాగమని అమ్మతో ఫోటో దిగుతా అని చెప్పేసి అన్నాడు. అంత పెద్ద వాళ్ళు అలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైనా అమ్మని చాలా మంచిగా చూసుకుంటారు, మంచి హ్యాపీగా మాట్లాడతారు, సెల్ఫీలు దిగుతారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా అవ్వ అప్పటి కాలంలో జర్రెవరైనా పెద్దోళ్ళు ఉన్నారు, జర హీరోలు సెలబ్రిటీలు అనేసరికి వాళ్ళని మనం ఇట్లా చూస్తుంటాం, అని అమ్మాయిలు సినిమాలలో వస్తారు ఓ కథ అని. ఈరోజు మన పక్కన ఉన్న వాళ్ళు మనూరోళ్ళే హీరోలు అవుతుంటే దానికన్నా ఆనందం ఇంకేముంది? కళ్ళు నిండుతున్నాయి, మీలాంటి వాళ్ళు ఎదుగుతుంటే కళ్ళు నిండుతున్నాయి. మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేయడానికి మేము చాలా గర్వపడుతున్నాం. చాలా పోయి మనోళ్ళు మన పక్కన ఉన్నోళ్ళు రోజు పొద్దున్న లేచి మనం ఏం తింటాము, వాళ్ళు అదే పని చేసుకొని తినేటోళ్ళు ఈరోజు అంత స్థాయికి పోయారు. మీ సపోర్ట్ల వల్ల అమ్మా బాగా నేర్చినావు నువ్వు మాటలు. అమ్మో అట్లా కాదు సార్, ఇప్పుడు మీ సపోర్ట్ల వల్ల బాపు మీరే లేకపోతే మేమేడికి వెళ్ళొస్తాం. అత్తది కావచ్చు, కామను ఎన్నో అత్తది కావచ్చు. ఇప్పుడు మీరైతే పాటించి మీరైతే ముందట పెడతారు కదా. అది నిజంగా అందరికన్నా ముందు హమారా విలేజెస్ ప్రొడ్యూసర్ గారికి నిజంగా బాగా అట్లేం లేదు. మామూలుగా ఏంటంటే వాళ్ళ ఆర్ట్ ఎప్పుడైనా మనము ఆర్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు ఈయన గుర్తుపట్టారు కదా, లాస్ట్ టైం ఉప్పల్ బాలు ఇదే స్టూడియోలో ఆయన పాట అది కూడా. సో అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆలోచన ఏంటంటే ఎంతసేపటికి పాట ఎంత ఉంది, ఎంతమంది ఉన్నారు, ఎంత స్థాయిలో ఉన్న వాళ్ళు కాదు, చిన్న వాళ్ళల్లో ఎవరికి ప్రతిభ ఉంది అది బయటికి తీసుకొద్దాం. అంటే యు ఆర్ డూయింగ్ మీ బిజినెస్ చేస్తూనే అందులో మానవత్వాన్ని వెతుక్కుంటున్నారు. అది అద్భుతమైన విషయం. అంటే మామూలుగా ఏంటంటే ఆర్ట్కి రెస్పెక్ట్, వి షుడ్ రెస్పెక్ట్ టు ది ఆర్ట్. అవునా కదా? అవును. సో వీళ్ళ దగ్గర ఆర్ట్ ఉంది, వాళ్ళ దగ్గర అంత టాలెంట్ ఉంది. సో అమ్మ మైండ్ ఎట్లా ఒక కంప్లీట్ ఒక లైబ్రరీ, ఫోక్ లైబ్రరీ అంటాం, జనరల్ లైబ్రరీ, ఫోక్ లైబ్రరీ. అంతేనా? సో ఆ ఫోక్ లైబ్రరీ నుంచి మనం వెతుక్కోవాలి. సో వెతుక్కొని టకటక తీసేసుకొని ఈయన ఇక మంచి రైటర్ అనమాట. అదే అవును, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ దాన్ని ఏమో చెప్తున్నా కొద్దీ నేను రాసేస్తా ఉంటాడు అనమాట. అయితే ఆమె పాడుతుంది, తర్వాత మర్చిపోతారు. పాడినప్పుడే రాసేస్తారు. నిద్రలోకి వెళ్ళేసి పాట పాడి నువ్వు నిద్రలోకి వెళ్ళేసి పెన్ను పట్టాల్సిందే. ఇక ఓసారి నైటే మతికత్తాయి. అంతేనా? లేని టూన్ మతికి రావాలి, అది ఉన్నది మతికత్తే వాళ్ళు చూస్తారు. అంతే కదా. టాలెంట్ కూడా పాప మంగ్లీ మేడం వాళ్ళు తీసుకోవడం గ్రేట్. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు. సో ఆ స్టేజ్లో ఉన్నా కూడా అమ్మ వాళ్ళని కొంచెం ముందు తీసుకొచ్చి పెట్టడం కూడా, అమ్మ కూడా వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంటే నేను అబ్జర్వ్ చేసింది దాన్ని బట్టి.
అమ్మ మంగ్లీ గారితో పని చేసి ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది, మంచిగానే చూసుకున్నా. ముదుగాలు నేను అందులో హెల్మెట్ అయినా సారు అనిత టీవీలో ప్రోగ్రామ్ సారంగా దర్యాల కంటెస్టెంట్. అయితే 4 పాటలు అన్నాక నన్ను బాగా హెల్మెట్ చేసిన వాళ్ళే శ్రీముఖిని పట్టుకొని ఏడ్చినావా? శ్రీముఖి నన్ను పట్టుకొని ఏడ్చింది. పాపం కాసర్ల సామన్న భీమ్ సారు గసరన్ అర్జున్ అన్న నీకెందుకు నాగవ్వ నేను ఉన్నాను, నీకెందుకు నీకేసి పోనితి అంటే నేను ఒక కాకి లెక్క అయిపోతి వాళ్ళ ఒక కంజుర్ లెక్క అయిపోయి నన్ను గిట్ల చేసిరాని నాకు బాగా బాధ అనిపించి ఏడ్చిన నాని. ఏడ్చి బయటకు వచ్చినాక కాసర్ల సామన్న సినిమాలకు ఫలానాగా ఉన్నదని. సల్మాన్ ఖాన్ మూవీలో కిసికే బై కిసికే జన్ అని మూవీ ఉంటుంది. వెంకటేష్ గారు, సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, భూమిక చాలా మంది ఉన్నారు. ఓకే. అందులో ఒకటి బతుకమ్మ వోకల్ ఉంటది మనది. అది కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఓకే ఓకే. అప్పుడు కాసర్ల మన భీమ్ శిశిరోలి అన్న ద్వారా అవకాశం వచ్చింది. గ్రేట్ గ్రేట్. కానీ ఈరోజు ఆ కాకి గొంతే మరి ప్రపంచాన్ని ఊపుతున్నది. నువ్వు కాకి అనుకున్నావు కానీ ఆ కాకి గొంతే ప్రపంచాన్ని ఊపుతున్నది. ఒక అవి అల్లాడిస్తున్నది అంటున్నావు కదా, అట్లా అట్లా అల్లాడిస్తున్నది. అయితే ఇప్పుడు అమ్మ దగ్గర ఇట్లాంటి పాటలు ఎన్ని ఉండొచ్చు? అది చెప్పలేమన్నా. అంత ఇక ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు పాడుతూనే ఉంటుంది. ఇది వచ్చిందనా అని, ఇది వచ్చింది, ఓకే ఇది వద్దు, రాంది కావాలి, ఏమున్నాయి పాడుతూనే ఉంటుంది. వర్క్ చేసుకుంటూ కావచ్చు, ఏదో ఒకటి ఆలోచి. ఈ మధ్య ఇంకెక్కువ అయిపోయింది, లేని ట్యూన్స్ ఏమున్నాయి అంటే మనసు అంతా దాని మీద ఉన్నది కదా. ఇప్పుడు ఇంకేదన్నా మంచి తీయాలి, మంచి తీయాలి. ఈ రోజు పొలం పని చేసుకున్న ట్రాక్టర్ రైతన్న కాడికెళ్ళి, హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ కాడికెళ్ళి, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల దాకా మీ పాటలు పెట్టుకొని వాళ్ళు ఆనందపడుతున్నారు. ఇక నేను కూడా ఎప్పుడైనా ఎక్కువ నెత్తినొప్పి లేచింది అనుకో, ఫోక్ సాంగ్ అనుకుంటానే ఫస్ట్ మీదే వస్తున్నది. బాయిలోనే బలి పలుకుడు, లేకపోతే ఇప్పుడేమో మామిడి కోనాలు, ఇవి నడుస్తున్నాయి. ఇక ఇది నడుస్తుంది. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు విన్నా బోర్రా నా పాటలు నాని. ఇప్పుడు మా ఛానల్లో కూడా వాడితే కూడా బోర్ రావు. బాగా అక్కడక్కడికి వెళ్ళి ఫోన్లు చేసి బాగా తంబ్రపడతారు. అయితే చూసిన నీ ఛానల్లో ఒక 2-3 వీడియోలు మంచి పాటలు ఉన్నా పోలేవు కదా, ఒక 2-3 వీడియోలు సరిగా పోలేవు. కానీ అది ఒక్కసారి ఆ పాట 10 million వెళ్ళిందన్న సీక్వెన్స్ ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2. అదే ఒకసారి మీ ఛానల్ ఉన్న పాట. గంటలు మూగళ్ళు గనగన గజ్జల్లు గంగకు పోదామాన బాపురావు, గంగకు పోదామాన బాపురావు. ఎర్రు లేదు బండి లేదు ఎట్లెట్ల పోదామే నా మోహనలాలి, ఎట్లెట్ల పోదామే నా మోహనలాలి. ఎర్రు లేకపోతే బండి లేకపోతే బాడిగ గట్టోయి నా బాపురావు, బండే గట్టోయి నా బాపురావు. అంటే ఈ పాటలు ఎట్లా అంటే ప్రతి పాటలో కథ. అప్పటి కాలంలో ముసలోళ్ళు ఒక విషయాన్ని పాట రూపంలో చెప్తుండే, అది ఈరోజు ఇంత ఆదరిస్తున్నారు. అంటే మిస్ అవుతున్నారు, ఆ తెలంగాణ మాటని యాసని మిస్ అవుతున్నారు. వీళ్ళ ద్వారా వింటుంటే గుండెలు నిండుతున్నాయి. అట్లా అది అట్లా ఏమంటారు, మీ జైతాల వాళ్ళకి మంచిగా వస్తాయి అంటాను. ఇస్తూనే ఉంటది అమ్మ ఏదో ఒకట. జైతాల మీద వాడినాం కదా మధ్య. అయితే ఒక సాంగ్ లో జైతాలు అంటే ఒక సాంగ్ లో ఏం చేసిందంటే, ఏ ఊరు డౌరా పోతావు, అదే కదా డౌరా పోతావు అని అంటే, డౌరా ఏందనంటే అది తెలియదా నీకు, అది డిస్ట్రిక్ట్ అంట. అంటే డిఫరెంట్ పదాలను కూడా ఇట్లా భలే కలిపేస్తారనమాట. ఇప్పుడు ఆ రైటర్ కూడా కమల్ ఇస్లావత్ ఉన్నారు కదా, అమ్మకి ఫోన్ చేసి ఇంకొక ఈ పదం చెప్పు ఆ పదం చెప్పు అని చెప్తే పాపం ఆయన కూడా చాలా బాగా రాసింది. రెండు ఆయన రాసిన చాలా బాగా రాస్తాడు. సూపర్ సూపర్. అయితే ఇప్పుడు ఈ మామిడి కోనాల మీద పాటకి ఒక అద్భుతమైనటువంటి క్షణాలు ఉన్నాయంటే, పాట గుర్తు రాగానే అది గుర్తు రావాలి. అట్లాంటి క్షణాలు ఏంటనంటే, మాకు అక్కడ మామిడి కాయలది తెంపి కలుపుతున్నారు అనమాట. కలిపే టైంలో ఏమైందనంటే పచ్చడి కలుపుతున్నారు. అది కారం అనుకున్నాను నేను. నాకు దూరం నుంచి చూస్తున్నాను, అక్కడ కొరియోగ్రాఫర్ ఏమంటే దగ్గర రావద్దు మీరు, ప్రొడ్యూసర్ అట్టే ఉండను అనమాట. దూరం నుంచి చూస్తున్నా, కుంకుమ నాకు తెలియదు. అదే ఆమె కలుపుతుంది, కలిపేసి అవ్వను ఇట్లా అన్నారనమాట. నేను అనుకున్నా అరే కారం అంటుందేమో అనుకుని నేను ఊరికొచ్చిన స్పీడ్కి వచ్చారు కదా కుంకుమ. అది నాకు కారం పొడి తెచ్చిండ్రు కానీ ఆ గాడుపు కట్టి అవుతుందని ఇది చేసిండ్రు. అదే 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 అట్లా అంటే ఆ పాటల ప్రతి ఒక్కటి. ఇంకోటి ఏంటంటే, ఇట్లాంటి మండో హౌస్ లో వాళ్ళు షూట్ చేస్తున్నారు, పావురాలు వేస్తుంటే అదేదో మనం ఒక వింత ప్రపంచంలోకి వచ్చినామా. దాని ఏమంటారు, మన ఎన్టీఆర్ ఒక మూవీ ఉంటది, అందులో వేరే ప్రపంచంలోకి వెళ్తుంటారు చూడండి, అట్లా ఆ ప్రపంచంలో పోయిన ఫీలింగ్ కలిగింది. ప్రతి సీన్ అనొద్దు కానీ శేఖర్ వైరస్ మాస్టర్ కి మొత్తం క్రెడిట్ మేజర్ ఆయనకి. అసలు ఈ రోజు శేఖర్ వైరస్ అంటే అంత హిట్ అవుతున్నాయి ఆయన పాటలు, ఆయన స్టెప్పులు.
మళ్ళీ సింపుల్, వెరీ సింపుల్ స్టెప్స్ ఉంటాయి, కానీ అందులో ఆ యునిక్నెస్ కనబడుతుంది. అంటే ఆయన ఏం చేస్తారనంటే అందరు చేసేటట్టు ఉండాలి. ఏదో దబిడి అన్నట్లు కాకుండా సింపుల్ స్టెప్స్ అందరు చేయగలిగినప్పుడే. మరి ఇప్పుడు మన పాట ఇన్స్టాలో ఒక చిన్న లైన్ పెట్టి ఆ డాన్స్ ని ఎంతమంది చేసారు, ఇట్లా పెట్టి ఇట్లా స్లో మోషన్ అసలు ఇంత చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారు ఆటలు. అది అసలు నెక్స్ట్ లెవెల్. అమ్మ 100 మంది 100 మంది ఉన్నారు, మీరు ఆ 100 మందిలో బాగానే డాన్స్ చేసినారు ఈ పాటల. సార్ నేను చెయ్యపోదు, అయితే నాకు నెగుడు అంటే నచ్చది, చెయ్యరాదు, తెప్పుతారు, చేయొచ్చిన వాళ్ళు తెప్పరా అని నాకు నచ్చపోతే ఈ డాన్సర్లు తెలిసిన వాళ్ళు వాళ్ళు సోపతి అయ్యిండ్రు బయలునే పర్లి కాడికి వెళ్ళి సోపతులు ఇంకున్నారు అయితే జీవితంలోకి వెళ్ళి ఇక అలా చెయ్యాలి నాగవ చెయ్యాలి నాగదుర్గుండి నాగవ నేను చేస్తాను నాతో ఒక స్టెప్ నాకు చెయ్యరాదమ్మా అంటే నువ్వు చెయ్యమన్నావు ఒకటే స్టెప్. ఒక్క స్టెప్ ఏం 2-3 వేసినావు, అవి లాస్ట్ పడ్డే అన్ని చూసినా నేను. అమ్మో ఇంకా చాలా ఉండే. ఇక మామూలుగా ఏంటంటే కొన్ని మాస్టర్ ఏమన్నారనంటే ఆ మధ్యలో వేస్తే నాకు అవ్వ కనబడతలేదు, మేమేమన్నామనంటే మధ్యలో వేయండి మేమన్నాం. ఆయన ఏంటంటే అట్లా వద్దు, అట్లా మధ్యలో వేస్తే ఇట్లా 10 seconds లో పోతుంది, లాస్ట్ లో వేద్దాము. ఖచ్చితంగా చాలా మంది ఆయనకు స్టేటస్ కూడా పెట్టుకొని పంపించారట, అంటే లాస్ట్ స్పెసిఫిక్ గా ఫోకస్ అవుతారు అన్నట్టు లాస్ట్ లో వేసారు. అయితే అమ్మ ఇప్పుడు అప్పటి కాలంలో మీ కాలంలో ఇప్పటి కాలంలో ఏం మారిందమ్మా? మారింది మీకే చూడాలి. అంటే ఇప్పుడు అంటారు కదా ఇట్లా అప్పటి కాలంలో మనుషులు ఇట్లుంటుండే, మానవత్వం ఇట్లుంటుండే, మనిషి మధ్యలో బంధాలు ఇట్లుంటుండే, ఇప్పుడు అన్ని బొందల పడ్డాయి అంటారు కదా. అట్లా ఇప్పుడు పైసకు విలువ ఎక్కువ అయిపోయింది. పైసను చూసి మనిషికి దగ్గర పైస ఉంటే గౌరవం ఎక్కువ అయిపోయింది. ఇది దీని మీద పాట రాయాలి నువ్వు వాస్తవానికి చూసుకొని. ఏమనిపిస్తుంది అమ్మా ఇప్పుడు పట్నం అయ్యపురాల సాంగ్ ఉన్నది నేను వాడతా తిరుపతి అంటే అంటాడు కదా, ఎందుకు తీయమ్మా నువ్వు లేని ఇది ఎత్తవాని అంటే. కళాకారులను చంపుతున్నారండి మీరు. బాగానే ఉండే తీరు ఉండే, ఆ సరస్వతి అల్లి చేసే తిరిగి చేసింది, వెళ్ళే తిరిగి వెళ్తాయి, ఇంకా రికార్డ్ అయినవి కూడా ఉన్నాయి. మీ అబ్బాయికి బాగా నచ్చిన పాట ఏది నీ దాంట్లో? అన్ని నచ్చుతాయి ఆయన, అంతేనా? ఉరుమురిమి వానగొట్టి అది నేను రాసింది. ఓకే, అది చలో ఇంకెందుకు ఆగడం, అబ్బాయి రాసిందిగా పాడేద్దాం. ఊరి మురిమి వానే కొట్టే ఉత్తరాన మొలకే మొలసే, ఊరి మురిమి ఆనే కొట్టే ఉత్తరాన మొలకే మొలసే, జైతాన కీలల మీనా పొద్దేమో పొడిసే రామ, జైతాన కీలల మీనా పొద్దేమో పొడిసే, నాయన్న రాముడు దూకుళ్ళు దూనంగా, నాయన్న రాముడు దూకుళ్ళు దూనంగా, దుక్కి నేను ఒక దుర్గమ్మ నైదో రామ, నలుచుకు నేను ఒక నగన్న నైదో, అండ్రగట్టి కొన్న గలపే నాయన్న రామన్న, ఇడుగు ఇరువాలు పెట్టి 3 సార్లు దూనంగా, సాలుకు సీతాదేవి మక్కలయ్యంగో రామ, సాలుకు సీతాదేవి మక్కలయ్యంగో. చాలా బాగా రాశారు. అయితే మీ ఇంట్లో అందరు కళాకారులే ఉన్నట్టున్నారు ఆల్మోస్ట్. ఇప్పుడు మీ ముగ్గురు కాకుండా నువ్వు మీ అన్న అమ్మ కాకుండా ఇంకెవరు ఉన్నారు కళాకారులు? డాడీ అప్పుడప్పుడు భజనల కాడ పాడుతుంటాడు, నాన్న గణపతి భజనల కాడ, ఏమన్నా లక్ష్మీదేవి ఇంట్లో చేసుకుంటారు, అక్కడక్కడ పాడుతుంటాడు. అసలు వీళ్ళిద్దరు ఎంత సైలెంట్గా ఉన్నారు, ఈరోజు బాంబులా వెళ్తున్నారు యూట్యూబ్ లోకి వచ్చి కదా. వీళ్ళ నాగవ్వ కళా బృందం అన్నమాట. వీళ్ళ నాగవ్వ కళా బృందం పెట్టుకోండి కదా, సిఎంఎస్ తీసి నాగవ్వ కళా బృందం. ఇక సబ్స్క్రైబ్ అంతా మీ సపోర్ట్ లో. ఇక బయటికి పోయి వాళ్ళు వీళ్ళు నిన్ను ఫోటోలు దిగుతుంటే ఏమనిపిస్తుందమ్మా? ఏం మంచిగా అనిపిస్తుంది కానీ ఇక బాగా దిగ బుద్ధి కాదు, బట్ట తలకాయ ఉన్నది కదా. ఏంటంటే అర్థమే కాలేదు ఏమన్నది. సగము ఇక్కడ సగం గుండు ఉన్నదని నాకు కొద్దిగా మంచిగా అనిపించింది. మొగోళ్ళం 25 మాకే పోతున్నాయి, నేనేందమ్మా ఊకో. ఎనుకున్నాయి బాగానే, ఎనుకుండే ఎకర ముందట కొంత దిగే అంత మందని దిగుతా. అరే రే రే రే. అయితే నెక్స్ట్ పార్ట్ ఏమన్నా మళ్ళా హింట్ ఇస్తారా మాకు? నెక్స్ట్ ఉన్నాయండి ఇంకా రికార్డింగ్. ఒక పదం ఉంటది సాచి అని. సాచి అంటే ఏంటంటే అగ్ని. ఆ పదానికి ఇట్లా అమ్మని చూస్తుంటే ఆ పదం గుర్తొస్తున్నది, అగ్ని. తను ఈ వయసులో అసలు ఇప్పుడు గనక ఈ రోజు ముందుకు రాకపోతే నాగవ్వ తన కళ ఎక్కడికో అంతమైపోతుండే, ఎక్కడికో 4 గోడల మధ్యలోనే ముగిసిపోతుండే.
కానీ ఈరోజు బాయిలోనే బల్లి పలికే నిజంగా ప్రపంచ వ్యాప్తంగా ఇట్లా అల్లాడిస్తున్నది. మళ్ళా అది ఇట్లా అయిపోయిందిరా చలో పాట మెల్లగా రీల్స్ తగ్గుతున్నాయి, పాట ఇట్లా పోతున్నదో లేదో మామిడి కొనాలి ఇప్పుడు ఈ మధ్యలో బాగా పెరిగినాయి. నిన్న మొన్న చూస్తున్నాను, అందరు పెడుతున్నారు అనమాట, మాకు పంపిస్తున్నారు. ప్రతి ఫేర్వెల్ పార్టీలో, ప్రతి హల్దీ ఫంక్షన్లో, ప్రతి దగ్గర ఈ సాంగ్ లేకుండా లేదు. నువ్వు క్యాబ్ ఎక్కన్నా ఇప్పుడు నువ్వు క్యాబ్ లో కూడా పాట బరాబర్ ఖచ్చితంగా ప్లే చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనది పెద్ద గొప్ప ఛానల్ కాదు, ఏదో దాంట్లో ఎవరు సెలబ్రిటీస్ లేరు. రీసెంట్గా స్టార్ట్ చేసిన ఛానల్ కొన్ని సాంగ్స్ అయిన తర్వాత అంటే వీళ్ళ క్రెడిట్ మొత్తం వీళ్ళకి, ఫస్ట్ వీళ్ళిద్దరి తర్వాత మనకు శేఖర్ వైరస్కి నాకు జనరల్గా. అండ్ మెయిన్ ఆర్టిస్ట్ నాగదుర్గ గారు. తన గురించి అంటే ఆమె ఫస్ట్ మేము ఏమనుకున్నామనంటే ఈమె చేస్తుందా చేయదా అంటే, సాంగ్ మాకు ఏమైందంటే ఫస్ట్ పంపించిన పాపం అమ్మాయి కొంచెం మూవీస్లో చేస్తుంది. సరే మరి చేస్తుందా చేయరా, మాకేంటంటే నాగదుర్గనే చేయాలి అని ఫస్ట్ ఒక కండిషన్ పెట్టుకున్నాం మేము. అదే తర్వాత మధుప్రియనే పాడాలి. సో ఆ మధుప్రియ గారు కూడా అసలు పాట చాలా బాగా పాడారు. తర్వాత నాగదుర్గ గారు సో యాక్టివ్ ఆమె, ఎందుకంటే ఆల్రెడీ కూచిపూడి డాన్సర్ ఆమె. సో మీరు అందులో స్టెప్స్ చూడండి, హెడ్ని ఇట్లా మంచిగా హెడ్ మూవ్మెంట్ బాగా చేసారు. అసలు ఆ స్టెప్స్ ఏంటంటే ఫోక్లో ఆమె కూచిపూడిని మిక్సప్ చేసారు. ఎక్సలెంట్ డాన్స్ పర్ఫామ్ చేసారు. మళ్ళీ రిమైనింగ్ వాళ్ళు ఎన్ని టేక్ నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి అయితే 1 or 2 టేక్లో కథం పట్టించేస్తారు. అదే స్పెషాలిటీ, అంత వైరల్ అయింది. మళ్ళీ ఆమె పాటలు కూడా మంచిగా చూజ్ చేసుకుంటుంది. మన తెలంగాణ నుంచి, నల్గొండ నుంచి కూడా ఒకరు మన ఆర్టిస్ట్ ఇంత గొప్పగా ఎదుగుతుంటే గ్రేటే కదా. అంటే మన దగ్గర హీరోయిన్స్ కొరత, బట్ ఒక హీరోయిన్ మెటీరియల్ అమ్మాయిని అనుకోవచ్చు. అసలు వీళ్ళందరూ కలిసి ఏం చేసిరంటే, ఇప్పుడు నాగవల్ల అంటూ కావచ్చు, ఇట్లా ఆర్టిస్టులు అందరు కలిసి ఏం చేసిరంటే, జానపదాన్ని ఒక సమయంలో ఒక సినిమాలో పెట్టాలంటే షేమ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎవడన్నా తెలంగాణ యాస మాట్లాడితే వాడే మరి అట్లా మాట్లాడుతున్నాను. సినిమాలనే మన లాంగ్వేజ్ మీద కామెడీ బేస్గా క్రియేట్ చేసిన పరిస్థితి నుండి ఈరోజు సినిమాల జానపదం లేని సినిమా వద్దు, సినిమా ఉండాలంటే జానపదం. అదంతా క్రెడిట్స్ ఎవరికంటే ఇలాంటి కళాకారులకు. అంటే వీళ్ళు సాంగ్స్ తీయకపోతే లేదు కదా మరి. ఇంకా శేఖర్ వైరస్ కూడా అండి, ఎందుకనంటే ఆయనే ఇప్పుడు రాను బొంబాయి రాను అయ్యి ఉండొచ్చు, ఎర్ర ప్రతి ఒక్కటి కొన్ని తీసుకెళ్లడం వల్ల కూడా అరే ఫోక్ సాంగ్స్ గన్ని పోతున్నాయి. 750 million అంటే ఏందండి అది కాదా. సో అట్లా అయితే అవ్వ చెప్పవా, నెక్స్ట్ పాట మళ్ళీ ఎంత ఇట్టివ్వబోతున్నది? మీ భక్తులు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తావు? ప్రేక్షక దేవుళ్ళు దీనికి మించి ఉంటది అంతేనా? ఇప్పుడు మళ్ళీ ఇట్టు కొట్టడానికి సిద్ధంగా ఉన్నావు. ఇక అంతా జనం సపోర్ట్ లో వాడాలి, నీ సపోర్ట్ లో వాడాలి. నువ్వు నడుస్తానే అట్లా కాదు నువ్వు సపోర్ట్గా కార్లో కూర్చొని కామ్గా ఉంటే ఏం మాట్లాడుతుందో ఏమో, ఇంటర్వ్యూ మైక్ జర దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడుతుందేమో, మెల్ల మాట్లాడుతుంది మా అన్న. అట్లా కాదు నాన్న, ఇప్పుడు ఒక్కరు పోతే బాట పాడుతుందా? మీరు అంతా నడితేనే బాట పాడుతుంది అంతే. నేను ఒక్కరు నాది మంచిగా ఉన్నదంటే నడుతుందా? ప్రభుత్వానికి ఎలుగు కావాలి, జనానికి నచ్చాలి, మనకు మెచ్చింది కాదు. మనకు అత్తదాని కూడా మురువద్దు. నేను మురువ, ఆ దేవుడు ఇస్తాడు, దేవుంది, మనది కాదు. అంతే. ఏ దేవుడు అంటే బాగా ఇష్టం నీకు? అన్ని దేవుళ్ళు ఇష్టమే. అంతే, బాగా ఇష్టం అన్ని. ప్రపంచం మీద ఏ దేవుణ్ణి కూడా, యేసుదేవుని కూడా, యేసుదేవుని పాటలు పాడతారు అందరు ఒకటే. యేసుదేవుని పాట పాడతారు, తురకదేవుని పాట, అన్ని ఇష్టమే, అందరంటే ఇష్టమే. అయితే ఇప్పుడు నిన్ను ఈరోజు 100 మంది అభిమానిస్తున్నారు, నీకెవరు ఇష్టం అమ్మా? పాటలు పాడేటోళ్ళు కావచ్చు, లేకపోతే సినిమాలో నటించేటోళ్ళు కావచ్చు, నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? అందరు ఇష్టమే, ఎవరిని కాదంతా. అమ్మో, ఎవరిని తక్కువ చేస్తలేవు, అన్ని ప్రిపేర్ చేసినట్టు తిరుపతి, నీదే ఉన్నది కత్తిగా ఇదే మాట్లాడని చెప్పి. అందరూ పత్తమ్మన ఇప్పుడు ఎందరో కుంటోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు. మనం వీళ్ళు నచ్చలేదు, నాకు మంచి కూడా పుట్టాలంటే పుడతాడా? అందరూ మంచి వాళ్ళే, ఎవరికేం పెట్టిండో దేవుడు. మామిడి కోణాల మీద పాటల షూటింగ్ నడుస్తున్నప్పుడు కానీ అప్పుడు కానీ నీకు మధురమైన క్షణాలు ఈ 4 నా ఏవి చూసినా మంచిగానే అనిపిస్తుంది. ఈ 4 నేను వాడినవి మంచిగానే ఉన్నాయి, వాడినవి కూడా మంచిగానే ఉన్నాయి. మామిడి కోణాలు డాన్సర్లు బాగానే క్లోజ్ అవుతుంది, నాగదుర్గ బాగానే క్లోజ్ అవుతుంది, అందరు ఏడికి ఏమైనా కానీ అందరు క్లోజే. మంగిలి మేడం చెల్లారు క్లోజే, శ్రీముఖి క్లోజే, అందరు ప్రపంచం మీద అందరు క్లోజ్. ఏడిపోతాడా మనోళ్ళే, అంత మనోళ్ళే మంచిగా చూసుకుంటారు. అయితే ఏంది మంచిదే. తిరుపతి గారు ఈరోజు ఏం చేస్తారు? అమ్మని ఏం తయారు చేయాలి, ఏం చేస్తే మీ కడుపు అరే ఆశ డ్రీమ్ అంటారు కదా, ఏం అవ్వాలను? ఏదో ఒక పెద్ద హీరో మూవీలో ఒక సాంగ్ పాడాలి. ఇది డైరెక్టర్లకి ఛాలెంజ్ నిజంగా కూడా. ఎందుకంటే అంతకుముందు విలేజ్లో ఉంటుండే అమ్మ. ఇప్పుడు నేను పెళ్ళైన తర్వాత ఇప్పుడు సిటీలో ఉన్నా, కానీ
అప్పుడు కొన్ని కొన్ని పెద్ద హీరో మూవీస్లలో ఛాయిస్లు అనేటివి మిస్ అయినాయి. వీళ్ళది ఏంటంటే టక్కన ఈవినింగే రావాలి, మార్నింగే రావాలి అని కొన్ని మిస్ అయినాయి. వదిలేసుకున్నారా ఇక? అంటే అంత మనది లాంగ్ ఉంటుంది కదా జగిత్యాల, అవును అంత దూరం నుంచి రావాలంటే మనకు టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది ఏంటి అట్లా కొన్ని ఛాన్స్లు, మంచి ఛాన్సులు మిస్ అయినాయి మూవీ సాంగ్స్. ఈరోజు మీరు దగ్గర ఖచ్చితంగా మీరు మాట చెప్పడం మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నాం, అంతేనా? అంతే. ఏ సినిమా డైరెక్టర్ అన్నలందరికీ కూడా విజ్ఞప్తి, నిజంగా ఇలాంటి ప్రతిభతో పాటు మానవత్వం ఉన్న వాళ్ళని ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఇవ్వండి. ప్రజలు మీ సినిమాలను ఆదరిస్తారు, మీ పాటలను ఆదరిస్తారు. మంచి ఒక అద్భుతమైన హీరో సినిమాలో మంచి పాటతోటి ముందుకు రావాలని వాళ్ళ కోరిక. వాళ్ళ కోరికను నెరవేర్చడానికి మేము వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చినాం. మీరు అవకాశం ఇచ్చి మా ప్రేక్షకుల కళ్ళల్లో నిండుగా పండుగలాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం మీ సినిమాలు కనుక అవకాశాలు వస్తే. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మేము కూడా ఎదురు చూస్తున్నాము. మొన్న కూడా రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్ దగ్గర కలిశారనమాట. కలిసినప్పుడు ఏదో మాట్లాడుతుంటే నేను మేనేజర్ కానీ ఇప్పుడు అమ్మకి ఎవరో ఒకరు కింద ఉంటారు కదా అట్లా అనుకున్నా. లేదు మా అవ్వనే అన్నాడు. అవునా నువ్వు కొడుకువా నువ్వు, నేను ఏదో నిజంగా గమనించలేదబ్బా నిజంగా అనుకున్నా. తర్వాత సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసిన రోషన్ గారిది. అరే రైట్ ఈయననే ఉన్నాడు అంట. తర్వాత తెలిసింది ఈయన కూడా కళాకారుడే, ఈయన కూడా ఛానల్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి, ఈయన దగ్గర కూడా మిలియన్స్ వ్యూవర్షిప్ సాంగ్లు ఉన్నాయి. తర్వాత తెలిసింది ఆయన ఒక లిరిసిస్ట్, ఒక డైరెక్టర్, ఒక సింగర్. పాటలు బాగా పాడతారు. ఎవరిష్టం అమ్మ, పెద్ద కొడుక చిన్న కొడుక? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టం అంటారు ప్రతి తల్లి. ఇప్పుడు ఆయన కూడా కోపానికి వస్తే ఆయన కూడా ఆగుతాడు, ఈయన కూడా కోపానికి వస్తే ఆగుతాడు. ఇక మళ్ళీ వాళ్ళు కోపానికి వస్తే మనం ఎప్పుడైనా ఇన్సల్ట్స్ అయినాయా ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో అంటే అమ్మ పరంగా ఎక్కడ ఏం కాలేదు. నేను ఒక్కసారి 2014-15లో ఒక నా తెచ్చరామి సీరియల్కి అయినా. ఓకే. అప్పుడు నేను హాస్పిటల్లో చేస్తున్నా. మా డాక్టర్ మనకు చాలా మంచి సపోర్టివ్గా ఉంటాడు. వేరే అన్న ఒక నరేందర్ అన్న అని అన్న, అరే ఇట్లా ఒక వెళ్తున్న వస్తవారా, నలుగురు చేయాలి, ఒక రౌడీ బ్యాచ్లో మనది ఒక క్యారెక్టర్ చిన్నది వస్తవారా అంటే వస్తా అన్న. కన్ఫర్మ్ లేదు కానీ బై చాయిస్ ఆడ వస్తే రావచ్చు. అంటే మా సార్ డైరెక్ట్ చెప్పిండు, మేమిద్దరం ఒక హాస్పిటల్ వర్క్ చేస్తాం. సార్ ఇట్లా మేము ఇద్దరం వెళ్దాలనుకుంటున్నాం అది అంటే, నువ్వేం చేస్తావు తెలియదు తిరు, నువ్వు నాకు ఆ టీవీలో నాకు కనబడాలని చెప్పేసి అన్నాడు. చంద్రశేఖర్ సార్ అని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇద్దరం వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడికి అయిన తర్వాత నలుగురు సెలెక్ట్, నలుగురు ఇట్లలో ఒక్కరు రాకపోతే వాళ్ళ ప్లేస్లో నేను ఉండాలి. ఓకే. అప్పటిదాకా మనకు ఛాయిస్ లేదు, జస్ట్ ఆడపోయి వెయిట్ చేయడమే. సార్కి మాత్రం వీడు సెలెక్ట్ అయ్యిండు అని చెప్పేసి అన్న అబద్ధం చెప్పి తీసుకొని వచ్చిండు. తర్వాత ఫుడ్ తింటున్నాం అన్న. తినేటప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ వాళ్ళు వస్తారు కదా, ఆ బాబు మీరు ఎందరు వచ్చిర్రు అని అన్నాడు. అన్న తర్వాత నలుగురే కదా మేము చెప్పింది అని అన్నాడు. అన్న తర్వాత నలుగురే అన్న అంటే, మరి మీరు 5 ఎట్లా తింటురు అని చెప్పేసి అన్నాడు. అన్న ఎక్స్ట్రా ఎవరు వచ్చిర్రు అని అడిగిండు. అదొక్కటి నాకు బాగా ఎప్పుడు గుర్తుండిపోయేదంటే, ఏం చేసినా దీనికోసం అదొక్కటి చాలా గుర్తుకొచ్చేది. ఇప్పటికి కూడా ఏడికైనా కూడా, ఎంత పెద్ద స్టేజ్కైనా కూడా ఇదొక్కటి చాలా ఇన్సల్ట్ మూమెంట్. అన్న తర్వాత ఇక తోటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఖైదీ నెంబర్ 150లో కూడా మంచి మంచి రోల్స్ చేసారు. ఆ అన్న వాళ్ళు ఉండి, తమ్ముడు లైట్ లేరా ఇట్లాంటివి చాలా జరుగుతాయి, అవన్నీ ఏం పట్టించుకొద్దు తిను అన్నాడు. వెంటనే ప్లేట్ అక్కడ పెట్టేసిన. అరే అస్సలు నువ్వు అట్లా ప్లేట్ పెట్టద్దు, నువ్వు తినాలని చెప్పేసి, సరే అనుకోకుండా ఇట్లా వచ్చినామని చెప్పేసి వాళ్ళే అపాలజీ చేసి చెప్పేసి మళ్ళీ తినేదాకా అసలు వదిలిపెట్టలేదు. తిన్న తర్వాత అప్పటికి కూడా ఈవినింగ్ అవుతుంది, ఇంకా షార్ట్ అడిగాలి, అక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంకా నాది అసలు ఏం లేదు, షూట్ అయిపోయింది. అసలు కెమెరా ముందుకు పోలేదు. సార్కి ఆల్రెడీ నువ్వు సెలెక్ట్ అన్నావని చెప్పి అయితే నరేంద్ర నుండి, అరే డైరెక్టర్ ఉన్నారా, అరే కాళ్ళ మీద పడిపోరా అంటే నాకు అలాంటి వద్దు అని చెప్పేసి ఏం చేసినా షూటింగ్ అయిపోయింది. నేను పోలేదు, షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఒక 2 days తర్వాత సెకండ్ షెడ్యూల్ అప్పుడు కన్ఫామ్గా రోల్ ఇచ్చేసారు. అరే నువ్వు కన్ఫామ్గా ఇక రావాలన్న తర్వాత అప్పుడు పోయి చేసిన. ఒక వారం రోజులు అట్లా టెలికాస్ట్ అయింది. విలేజ్లో అయితే పోతాడా వాళ్ళ అన్న, నీ దోస్తుల పెళ్లికి నువ్వు రాకపోతే నీ పెళ్లికి ఎవడత్తానా అన్నా కానీ ఇంక ముమ్మాట బాగా అయినకు, ఆ పెద్ద అయిన కానీ ముమ్మాట ముఖం చూస్తే అర్థమవుతుంది, చాలా మొహమాట వస్తాడు. అంటే ఎదుటోళ్ళు ఏమనుకుంటారు ముందు ఆయన ఫీల్ అవుతుంది. అదే పని. ఇక నువ్వు ఎప్పుడు ఎదుగుతావు తమ్మా, నువ్వు ఎప్పుడు గింతే అని ఇప్పటికైతే నీ అన్నదమ్ములకు అయితే ఇక ఏమో చెప్పలేము. ఇప్పుడు అయితే
ఒక మంచాల కూర్చుండి తింటారు, ఆ అన్నం వేసుకురమ్మంటారు, మంచిగా కలిసి తింటారు, మంచిగా పిల్లలతో అట్లా ఆడుకుంటారు. నీకు అన్నం నిండుతాయి అవి చూసి. ఆ. అన్నదమ్ములు ఒక దగ్గర ఒక ఉంటే కొడుకు, దానికి మించిన తల్లి ఆనందం ఇంకేముంటుంది. వాళ్ళకి మనం వాళ్ళు మంచిగా ఉండాలి నాన్న. అంతే. కానీ ఈ రోదాలు సాడీలు అట్లా ఇట్లానే వరకల్లా ఊరికే మనిషి మనసు అన్నది నీళ్ళు అవుతుంది. వీళ్ళకి ఇప్పుడే గిట్ల అయితే ఎట్లా అన్నది అనిపిస్తుంది. మంచిగా ఉండాలి, వాళ్ళు ఏం తిన్నా కానీ మంచిగా ఉంటే. కానీ మధ్యాహ్నం ఏమైపోయిందంటే పెళ్లిళ్ళు అయినాక పంచాయతీలు పెరిగినాయి ఏమన్నాను. అప్పటి కాలంలో ఉండకుండే కానీ వీళ్ళ భార్య వచ్చి ఆయన గురించి చెప్పాలి, ఈ భార్య వచ్చి ఈయన గురించి. ఈ పంచాయతీలలో అన్నదమ్ముల పంచాయతీలు ఎక్కువ అయినాయి. కదా. అంతే కదా, వాళ్ళు ఒక్కింట పుట్టిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళు వీళ్ళే ఒక్కింట పుట్టిన వాళ్ళే పంచాయతీ ఒక్కింట పుట్టిన వాళ్ళని ఇట్లా వేరు చేసు ఇదే నడుస్తున్నది అంతా. అదృష్టం ఏంటంటే మీ ఇంట్లో ఇద్దరు బంగారం లాగా ఒక మంచం మీద కూర్చొని తింటున్నారు. అది కావాలి. ఇప్పుడు అయితే మంచిగా, ఇక దేవుడికి ఏం తెలియదు, ఇప్పటికైతే మంచిగా జరుగు. ఇంత పాపం ఆమె ఊర్లో ఎన్నో ఉండి ఆమె పని ఆమె చేసుకుని ఆమెను తీసుకొచ్చి కెమెరాలు పెట్టి లైట్లు పెట్టి అంటే ఇక మేము మాది రత్తమైన ఇల్లు 24 గంటలు కదా 12 దాకా కూర్చుంటాం. ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ వచ్చి చెట్లు నడుస్తుంటేమో అన్ని చెట్లే నడుతున్నాయి. పొద్దున దాకానేమో పెద్దమ్మ చెట్టు పెద్దది, ఇక ఆడ పొద్దున దాకా అడ్డేస్తారు. ఇక ఆ పొలం దగ్గర నేను ఆ పొలం ఎవరన్నారు ఆయన కూర్చొని. ఈ రోజు ఊర్లో ఏమంటారమ్మా నిన్ను? ఓ సెలబ్రిటీ అయినా. అవును, ఆ ఇంటర్వ్యూలో చెప్తున్నావు బల్లి బల్లి అని పిలుస్తున్నా. బల్లి బల్లి అని పిలుస్తాడు. బల్లి నాగవ అంటాను. ఇక ఏమన్నా అనుకోని బల్లి అనుకో. ఇప్పుడు మామిడి కొనాలంటారేమో ఇప్పుడు ఏమంటారు ఏమంటారు ఇక. కానీ మంచి పాటలతోటి మీరు అద్భుతంగా ముందుకెళ్ళాలి. ప్రజలు ఆదరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఎంత దూరం పోతే అంత దూరం మేము మిమ్మల్ని ముంగడికే దొప్పుతాం. నడవండి అని విన్నావా? ఈ రోజు చెప్పండి. ఈ క్రెడిట్ అంతా ఫస్ట్ మా సెకండ్ డిఓపి మహేష్. ఓకే. జనగాం. ఓకే. ఈ టీం అంతా మహేష్ అన్న తయారు చేసిన టీం. అనుకోకుండా బాయిలోన బల్లివల్కి షూట్ దగ్గరికి వచ్చిండు. అంటే అతను మేమిద్దరం ఒక కోఇన్సిడెన్స్ 2 ప్రాజెక్టులు చేసిన. ముందు చేసిరు కానీ అక్కడికి అనుకోకుండా కలిసినాము. నేను ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బులు ఉంటేనే నా ఛానల్లో ఒక సాంగ్ చేసేటోని, అప్పటి వరకు చేయకపోయేటోని. ఎప్పుడు కూడా మనం ఒక ప్రొడ్యూసర్ గురించి కానీ నాకు ఇట్లా కావాలి కానీ ఎప్పుడు కూడా అడగలేదు. అయితే అన్న ఇంకా నెక్స్ట్ ఏం ప్రాజెక్టులు చేస్తారు ఏంటిది అని అడిగితే, ఒక మంచి సాంగ్ ఉంది మహేష్, ఎవరన్నా డబ్బులు అమౌంట్ పెట్టే వాళ్ళు ఉంటే ప్రొడ్యూసర్ ఉంటే చూడంటే, అన్న ఒక మంచి ప్రొడ్యూసర్ ఉన్నాడు, నమ్మకంగా ఉంటే మాత్రం నమ్మకంగా మంచిగా ఉంటాడు అని చెప్పేసి చెప్పిండు. వెంటనే కల్పించిండు, నంబర్ ఇచ్చిండు, మాట్లాడిచ్చిండు. మీటింగ్స్ అయిపోయినాయి, అన్న కలిసిండు, మాట్లాడిండు. ఇప్పటివరకు అయితే నాకు మొదటి ప్రొడ్యూసరు ఇప్పటివరకు అయితే చాలా మంచిగా సపోర్ట్ చేసిండు అన్న. చాలా రోజులకు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికిండు, ఒక మంచి వాళ్ళ చేతిలో పడ్డా. లేదు అన్న, ప్రతిదీ మళ్ళీ అన్న ప్రొడ్యూసర్ కదా, ఏ డిసిజన్ తీసుకుంటున్నాం, నెక్స్ట్ ఇగో ఇది చేస్తున్నాం, ఇగో గీళ్ళని మాట్లాడినాం, మీకు ఓకేనా కాదా, ఇగో నెక్స్ట్ ఇది పెడుతున్నాం. అసలు ఈ ఇంటర్వ్యూ కూడా దాదాపు ఒక 10 రోజుల కింద అయిపోవాలి. నీకేదో కొంచెం ఆరోగ్యం గొంతేదో అయిందని చెప్పి 10 రోజులు సహకరించి ఆపి మళ్ళీ నన్ను అడిగిండు, మీకు ఎప్పుడు వీలు ఉంటుంది, మీ వీళ్ళని చూసుకునే చేద్దాం, మీ వీళ్ళని చూసుకునే చేద్దాం. అన్నా పర్లేదన్న, మీరు ఎప్పుడని చెప్పండి, నేను రెడీ, నేను వచ్చేస్తా ముందుకే అని అనుకున్నా. ఎందుకంటే అవ్వము కూడా కూర్చోవాలంటే అదృష్టం ఉండాలి. మేము అట్లా భావిస్తాము. గొంతు బాగా అంత దగ్గర కాకపోతే బాగా రోజులకు ఒకసారి అయితే అది గట్టిగా చేసిపోతుంది. గదే అవ్వ అయితే నువ్వు ఆడైతే జర డాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డావు, కానీ నాతో అయితే ఒక్క స్టెప్పు నీ 2 కొడుకుల మీద నేను ఒక కొడుకుని అనుకొని మామిడి కోనాల మీద పాటతోటి ఒక 2 అట్లా దుంకుదాం అంతే మనం. వెళ్ళిపోదామా? రైట్ అలా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ప్లీజ్ ఆడియన్స్ కి మామిడి కోనాల సాంగ్ గురించి. మామిడి కోనాల సాంగ్ ని ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ పాటకి మాకు సపోర్ట్ చేసిన నాగదుర్గ గారికి, మధుప్రియ గారికి, కమలి స్లవత్ గారికి, డిఓపి కమలి పటేల్ గారికి మేజర్గా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. మేజర్గా ఏంటంటే కళ్యాణ్ కీసు, శేఖర్ వైరస్ ఇద్దరు కూడా ఒకరు మ్యూజిక్ని ఎంత అద్భుతంగా అందించారో, తర్వాత మాకు అంత అత్యద్భుతంగా సో ఈ పాటను అందించిన శేఖర్ వైరస్ గారికి. సో శేఖర్ వైరస్ మాస్టర్ ఏంటంటే ఫస్ట్ చెప్పిండు, మీరు ఇన్వాల్వ్ అయితే పాట చెడిపోతుంది, నేనే మొత్తం చేసుకుంటా, ప్రమోషన్స్ అయి ఉండొచ్చు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన భుజాల మీద వేసుకొని పాటను చాలా ముందు తీసుకెళ్ళారు. సో వాళ్ళకి మేజర్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో వీళ్ళు ఎట్లా మా వాళ్ళు పనిచేస్తున్నాం. సో ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఇంకా ముందుకెళ్తాం. గ్రేట్. ఇంత కమర్షియల్గా ఉన్నటువంటి ఈ పరిస్థితులలో కమర్షియల్తో పాటు మంచితనము, మానవత్వము, మనిషి అని మర్చిపోకుండా అక్కడక్కడ చాలా తక్కువ ఉంది. అలాంటి వాళ్ళల్లో ఇట్లా కళ్ళము కూడా కనిపిస్తున్నారు మీరైతే. పాటను మేము ఖచ్చితంగా ఆదరిస్తాము.
దాదాపు 12 రోజుల్లో 69 లక్షల మంది ఆదరించినటువంటి ఈ పాట ఇంకా కూడా అద్భుతంగా ముందుకు పోవాలి. 100 మిలియన్లు టచ్ కావాలి. 100 మిలియన్లు టచ్ అయినప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తా కంగ్రాచులేషన్ చెప్పనీకి. అంతలో మళ్ళీ ఎన్ని పాటలతో ముందుకు వస్తుందో మా అవ్వ. అదే ఉన్నది ఇప్పుడు. ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి కానీ మంచి మంచి సాంగ్స్ ఇంకా అల్లకంచెలు ఏరుకుంటున్నాం అన్నమాట. రికార్డ్ కూడా అయిపోయినాయి. ఉన్నాయా? రికార్డ్ అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇక అంటే బిజియెస్ట్ పర్సన్ అన్నమాట ఇప్పుడు ఇండస్ట్రీలో. అంతే అంతే. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకి, చాలా అంటే చాలా చేస్తున్నారు. ఇంకా కొంచెం బిజీ కావాలి వాళ్ళు. ఎట్లానంటే కంప్లీట్ గా ఇంకా చేయాలి. పాపం బాగా సపోర్ట్ చేస్తారు, మస్తు కష్టపడ్డారు పాపం. ఇప్పుడు ఇంటికాడ వాళ్ళు కష్టపడు, ఇప్పుడు ఈయన నా బలంగా బాగా ఇబ్బంది పడతాను, కానీ మేము ఇప్పటికైతే బాగా అంత లాపాంగి చేసి లోపట వేసుకుని ఇక దేవుడికి ఏం చేస్తాడో. ఇంకా 4 రాలేసిన రోజులు అయితే ఏం లేవు. అది ఒప్పుకోవాలి. ఎందుకనంటే పాపం చేస్తున్నారు. ఇంకా 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 కొంచెం వీళ్ళు ఏంటనంటే అందరు ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే కొంచెం సపోర్ట్ చేస్తే వీళ్ళ దగ్గర ఒక అదే చెప్తున్నాను, మనం తవ్వుకోవాలి అంతే. అది మనం తవ్వుకోవాలి. కొందరు ఏమంటారు అంటే మా పాట హిట్ కాలేదు, నీ పాట హిట్ అయింది అట్లా ఉంటారు కదా. ఇక మనం సెలెక్షన్ బట్టే ఉంటది కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ దగ్గర అయితే చాలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, ఏరుకోవడం ఇష్టం. ఇప్పుడు ఈ పాట కూడా వేరే వాళ్ళు విన్నారు, వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్స్ మీ వరకు కనెక్ట్ కావాలంటే ఎట్లా? తిరుపతికి మీ ఇన్స్టాగ్రామ్ ఐడియా గానీ ఉంటే చెప్పండి. అమ్మది నాగవ అఫీషియల్ ఉంటుంది, అది మీరు వాడుతున్నారు? 2 నేనే. నాగవ అఫీషియల్ నేనే హ్యాండిల్ చేస్తున్నా. ఇంకొకటి తిరుపతి సాహో అని ఉంటుంది, అది నాది. సో తన దగ్గర అద్భుతమైన పాటలు ఉన్నాయి. ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి మీరు ఒక అవకాశం తీసుకొని తనకు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటే పాటలు చాలా ఉన్నాయి. తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత అంతే. మంచి పాటలు సెలెక్ట్ చేసుకోండి, 100 మిలియన్లు కొట్టుండి. అంతే ఇక. రైట్. థ్యాంక్ యూ సో మచ్. అవ్వతో ఒక అద్భుతమైన స్టెప్ వేస్తే ఈరోజు మేము కూడా. అండ్ ముఖ్యంగా నేను ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్కి మరీ కోరుకుంటున్నా, అవ్వ కోరికను నెరవేర్చాలి. అవ్వ ఈరోజు ట్రెండింగ్లో ఉన్నది. నాగవ్వతోటి మీ సినిమాలో పాట పాడియండి. మేము ఈరోజు మీకు కృతజ్ఞతలై ఉంటాము. ఖచ్చితంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ప్రేక్షకులు అందరూ ఆనందపడతారు. అక్కడో ఇక్కడో ఉన్నటువంటి ఇలాంటి ప్రతిభ ఉన్న కళాకారులకు వాళ్ళ కళని అంతం కాకముందే ఒక జ్యోతిలాగా మీరు ముందు నిలబడండి. మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ వేదాంత్. మళ్ళీ ఒక అద్భుతమైన ఇంటర్వ్యూతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మనసులు ఎవరి మీదనే మనసులు ఎవరి మీదనే